మాకు నిర్మాణం పూర్తి తమ ఆరాధ్య దైవం హీరాసుఖ ఆలయం కొరకు నిధులు మంజూరు చేయాలని ఆదివాసీ ప్రధానులు కోరుతున్నారు. సోమవారం ఆదివాసీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి విన్నవించారు. బస్టాండ్ దగ్గరలోని ప్రదేశంలో షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గత ప్రభుత్వ హయాంలో కూడా 5 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్టు చెప్పినా విడుదల కాలేదన్నారు. ఎప్పటికైనా మందిర్ నిర్మాణానికి సహకరించాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ మరియు ఆర్డీ గారికి కలవడానికి వచ్చినాం. ఎందుకంటే గతము 7 నెలలు అవుతున్నాయి. ఎస్టిమేట్ కావాలనుకుని చెప్పినాం. మన బస్టాండ్ ముంగట హీరాసుఖ మందిర్ కోసం మరి గతమే పిఓ గారికి చెప్పడం జరిగింది. మరి పిఓ మేడం ఒకటే చెప్పింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్ చెప్పింది. ఎస్టిమేట్ అయిన తర్వాత త్వరలోనే నేను శాంక్షన్ చేస్తా, ఆ పని పూర్తిగా చేయొచ్చు, ఆదివాసులకు ఏమి ఇబ్బంది పెట్టామనుకుని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ఎస్టిమేట్ అట్లా ఉన్నాయి. 7 నెలలు అయింది. మన రీసెంట్లో పోయి అడుగుతే మేడంకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలా, అది మీరు ఆర్డీ నుంచి తీసుకురండి అని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో సుఖ సీతాపట్నానికి మనం ఉండే అప్పటి సుఖ 5 లక్షలు శాంక్షన్ అయింది, అది సుఖ పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇది ఆదివాసీకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎన్ని సౌతి ప్రేమ చిన్న చూపు అనేది మేము ఒకటి ప్రశ్న అడుగుతున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఏమంటే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా అనుకుని పేరుకి మాత్రం ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆదివాసీకి చేసేయడానికి ఏమి దాఖలాలు లేవు. సరే, ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఏం పని చేస్తున్నారు పర్వాలేదు, కానీ ఆఫీసర్స్ మాత్రం వచ్చిన దానికి కరెక్ట్ మాకు ఉపయోగపడేది స్కీమ్ ఇవ్వాలా, మేము చేసుకోవాలా. మరి మేము పెద్ద ఏం అడుగుంటే 1 లక్షల కోట్లు అడుగులేము. ఒక చిన్న షెడ్డు ఒక 10 లక్షలది, అది 9 లక్షల చిల్లర అయింది. అది మాకు పూర్తిగా మాది